అన్ని జ్వరాల్లో కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 30,000 కంటే తగ్గింది అన్నప్పుడు మాత్రమే యూజువల్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్ అయ్యేటట్టు అయితే దాన్ని హెమరేజిక్ డెంగీ ఫీవర్ అంటాం. డెంగీ ఫీవర్ కంటే ముందు అంటే డెంగీ ఫీవర్ స్టార్ట్ కాగానే వాళ్ళు ఏం సీరియస్ కాదు. ఈ హెమరేజిక్ డెంగీ ఫీవర్ ఏదైతే ఉందో అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అవుతుందో అప్పుడు సీరియస్. అప్పుడు మనం అవసరం అయితే వాళ్ళకి అంతకు ముందు ఏంటి మన దగ్గర కరెక్ట్గా ట్రీట్మెంట్ తెలియదు. ఏది ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అంతా తెలిసింది. కణాలు ఎక్కియాలంటే కణాలు ఎక్కిస్తాం, ఓన్లీ ప్యాకెట్ సెల్స్ ఎక్కిస్తాం. లేదు ప్లేట్లెట్సే ఎక్కియాలంటే ప్లేట్లెట్సే ఎక్కిస్తాం. లేదు హోల్ బ్లడ్ మొత్తం బ్లడ్ ఎక్కియాలంటే మొత్తం బ్లడ్ ఎక్కిస్తాం. కొంతమందికి ఈ రక్తనాళాల్లోంచి రక్తకేశనాళాల్లోంచి ప్లాస్మా లీక్ అయిపోతూ ఉంటుంది. అవసరమైతే ప్లాస్మా ఎక్కిస్తాం. కాబట్టి ఒక రక్తంలో 4 రకాలుగా మనం వాడుకుంటాం. మొత్తం రక్తాన్ని ఎక్కిస్తాం, ప్యాకెట్ సెల్స్ అంటే మొత్తం ఒట్టి సెల్సే ఎక్కిస్తాం, అవసరమైతే ప్లేట్లెట్సే సపరేట్ చేసి ఎక్కిస్తాం, ప్లాస్మా ఆ రక్త కణాలని సపరేట్ చేసి ఆ ప్లాస్మాని కూడా ఎక్కిస్తాం. ఈ రకంగా 4 రకాలుగా మనం ఎక్కించి పేషెంట్ బతికించే అవకాశం ఉంది. కాబట్టి పేషెంట్ని ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎక్కడా అంటే పెద్ద హాస్పిటల్స్ పోతాయి. ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ వనస్థలిపురం కానీ లేకపోతే మన కొండాపూర్ కానీ లేదా మహేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇంకా టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మనకి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. రక్తాన్ని అన్ని రకాలుగా కాంపోనెంట్ వైజ్గా సపరేట్ చేసి